ఈ సింహాచలం పంచగ్రామాలకు సంబంధించిన ఇష్యూ అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడటం జరిగింది. మీకు కూడా విషయం మీద పూర్తి అవగాహన ఉంది. కంబైన్డ్ స్టేట్లో కూడా చాలాసార్లు అసెంబ్లీలో ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక అపారమైన అనుభవం ఉన్న పెద్ద ఆయన మంత్రిగా ఉన్నారు. దీనికి సంబంధించి మొన్నే ఒక మీటింగ్ కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్తో మీటింగ్ పెట్టి దాని మీద కొంత ఇనిషియేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే సమాధానాల అధ్యక్ష కొంచెం వేగ్గా ఇది ప్రస్తుతం వివాదంలో ఉంది అని చెప్పడం జరిగింది. అధ్యక్ష, మీకు గుర్తుంది, ఇది ఒక భీమిలి కాన్స్టిట్యున్సీ కాదు, పెందుర్తి, వెస్ట్, ఈస్ట్, అలాగే నార్త్ అన్ని కాన్స్టిట్యూషన్ దాదాపు 6 కాన్స్టిట్యూషన్ సంబంధించిన ప్రజలు ఓటర్లు దీంట్లో ముడిపడి ఉన్నారు. ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఈ పంచగ్రామాల సమస్య ప్రధానంగా చెప్పడం, ప్రజలు కూడా విశ్వసించడం జరుగుతూ ఉంది. అందుకే మొన్న అక్కడ మెజార్టీలు కూడా భారీ మెజార్టీలతో అందరిని అక్కడ గెలిపించారు. 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫస్ట్ క్యాబినెట్ విశాఖపట్నంలో పెట్టినప్పుడు మరి మీరు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు. దాంట్లో మన అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య మాట్లాడటం, దాని గురించి ఒక తీర్మానం కూడా చేసి దానికి ఒక టైం ఫ్రేమ్ సొల్యూషన్ చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 2014 నుంచి జూన్ 12 ఫస్ట్ క్యాబినెట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ సమస్య ఎక్కడేసిన గొంగళి అక్కడలాగా ఉంది. ఒక అడుగు ముందుకి 2 అడుగులు ఎన్నికలాగా ఈ సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాకుండా పోతుంది అధ్యక్ష. అందుకే నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మన అధికారులు ఇచ్చిన సమాధానం ప్రకారం మీరు కోర్టులో ఉంది అని సింపుల్గా దాన్ని వదిలేస్తే సరిపోతుంది అధ్యక్ష. ఇది వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష. దట్టు చిన్న చిన్న ఇళ్ళు 100 గజాల్లో 50 గజాల్లో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉండి ఏదైనా వర్షం పడో లేకపోతే చిన్న లీకేజ్ అయినా లేకపోతే మూడు రిపేర్ చేసుకోవాలన్నా ఒక దీంట్లో భయపడుతూ పడుతున్న జీవితాల అధ్యక్ష. అందుకని దీనికి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మనం చూపించాలి. ఒక పక్క మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకి మనం వీక్ కౌంటర్లు వేయడం వల్ల పొలాలు వాళ్ళకి వెళ్తా ఉన్నాయి. కానీ చిన్న చిన్న ఎవరైతే నివాసం ఉంటున్నారో వేలాది మంది ఈ కుటుంబాలకు సంబంధించి ఒక పరిష్కార పథకం ఖచ్చితంగా చూపించాలి. దీనికి కోర్టులో ఉంది అనేది పరిష్కారం కాదు. ఇది తప్పకుండా దీనికి సొల్యూషన్ రావాలంటే మినిస్టర్ గారు దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవాలని కోరుకుంటూ, దీనికి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ల్యాండ్, ఎంత ల్యాండ్ అయితే దేవస్థానంకి పోతుందో దీనివల్ల దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూపించారు. దాన్ని వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పారు. దీన్ని వెంటనే మినిస్టర్ గారు రిజిస్ట్రేషన్ తీసుకోవాలని కోరుకుంటూ, మీకు గుర్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నంలో ఎవరైతే ఈ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్నారో ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా మనం రెగ్యులరైజ్ చేసాం. అవి ఎండోమెంట్స్ అయినా రెవెన్యూ అయినా లేకపోతే ఇంకోటైనా కూడా దాదాపు 1,00,000 మంది కుటుంబాలకి మనం ఆ రోజు పట్టాలు పంపిణీ చేసాం. మరి అటువంటిది ఈరోజు సింహాచలం దేవస్థానం పరిధిలో ఒక అధికారి తప్పు వల్ల ఆ పట్టాల వివాదం అయితే దాన్ని ఇన్ని రోజులు పరిష్కారం చేయకుండా పెండింగ్ పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మంత్రి గారిని నేను ఒకటే కోరుతా ఉన్నాను, జనరల్గా కోర్టులో ఉంది కాబట్టి త్వరలో పరిష్కారం చేస్తే ఇట్లా వేగ్గా కాకుండా ఒక స్పెసిఫిక్ టైం బౌండ్ యాక్షన్ ప్రోగ్రామ్ దీని మీద మీరు మొన్న ఒక మీటింగ్ పెట్టారు. మళ్ళీ అలాంటి మీటింగ్ పెట్టి ఎండోమెంట్ అధికారులు పిలవండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు దీని మీద. ఎందుకంటే 5-6 కాన్స్టిట్యూన్సీ సంబంధించిన సమస్య, వేలాది కుటుంబాలతో సమస్య కాబట్టి తప్పకుండా దీనికి పరిష్కారం చేయాలి. ఈలోపు తాత్కాలికంగా కూడా కొంత రిలీఫ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితుంది అధ్యక్ష. ఏదైతే మన సింహాచలం రోడ్డు వైండింగ్ లో మొత్తం రోడ్డు అంతా వైండింగ్ చేస్తూ అక్కడ నివాసం ఉన్న ఇళ్లు కొట్టేశారు అధ్యక్ష. అంటే 100 గజాల్లో స్థలంలో ఇళ్లుంటే ఒక 50 గజాలు కొట్టేయడం జరిగింది. పోతే ఇది 50 గజాల్లో ఆ స్థలం ఉంటే దాన్ని ఇళ్లుంటే దాన్ని ఏం చేయాలో వాడికి అర్థం కావట్లేదు. కాబట్టి దాన్ని వెనక్కి జరిపి వాడు కట్టుకోవాలంటే మళ్ళీ అధికారులు వచ్చి అటు జిఎంసీ కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు దాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి దానికి తాత్కాలికంగా మీరు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే లోపు ఎవరైతే అక్కడ నివాసాలు ఈ రోడ్డు వైడింగ్ వల్ల డిస్టర్బ్ అయ్యాయో వాళ్ళు కట్టుకోవాలంటే దానికి అధికారుల నుంచి అభ్యంతరాలు లేకుండా ఒప్పుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అందరూ ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పాం. దాన్ని చెప్తే ఆయన ఆ రోజు జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, ఎవరైతే రిపేర్లు అయ్యి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని అనుమతించమని చెప్పని. బట్ ఆచరణలో కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి కన్సర్న్ మినిస్టర్ గారు దానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. రామకృష్ణబాబు గారు. ముందుగా ఈ సింహాచలం దేవస్థానం